RGR9 న్యూస్ కి స్వాగతం. రత్నాలందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అక్క కానీ లేకపోతే సత్య ఒక విషయం చెప్పాలి. సత్యని అప్పుడు యూనివర్సిటీలో చదివాడు, తిరుపతిలో ప్రాక్టీస్ చేసేవాడు. తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తుంటే సత్య అప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటుండేవాడు. నాకు ఇప్పుడు కాదు, అప్పుడు కూడా చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. నేను బాగా చదువుకున్నాను, చదువుకునే వాళ్ళంటే ఇష్టం. నేను అప్పుడు సత్యాకి చెప్పేవాడు, ఇంకా ఒకరిద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు గిటేష్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అందరూ చెప్పేవాడు, యూనివర్సిటీలో ఎంతమంది వాల్మీకులు ఉన్నారో, ఎంతమంది వీసీలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టనంటే అప్పుడప్పుడు ఆదివారం పూట కూర్చొని భోజనం చేద్దామని చెప్పేవాడిని. అలాగే వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాడు. అప్పుడు హాయిగా మేము ఇంట్లో కూర్చొని చాలా సార్లు ఈ జాతి అభివృద్ధి కోసం కానీ ఈ సమాజంలో వాల్మీకి సమాజంలో అణగారిపోతున్నటువంటి సమస్యల పట్ల మేము ఎప్పుడూ మాట్లాడుకుంటుండేవాడు. అలాగే ఎంతో మంది టీచర్లు ఉన్నారు, వెంకన్న జర్నలిస్ట్ గారు ఉన్నారు, పక్కన మీరందరూ కూడా కృష్ణమ్మ అక్క ఉన్నారు. నిరంతరం నా ఎలక్షన్లు మొదలుపెట్టినప్పటి నుంచి చివరి రోజున నా వెన్నట్టు ఉండి నేను లాస్ట్ లో కౌంటింగ్ అయిపోతానే ఒక మాట చెప్పాను, ఎవరైనా సరే నడిచొచ్చే చెల్లిని చూస్తారు, తొడగొట్టే చెల్లిని ఎవరైనా చూసారా అని. అలా తొడగొట్టే చెల్లి గుడిసె కృష్ణమ్మక్క నిరంతరం నా గెలుపులో ఆమెకి చాలా పెద్ద పాత్ర ఉంది. ఆమె రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా శ్రీరామరావు ఉన్నాడు కదా, మీరందరూ కూడా పేరున నాకందరూ కావాల్సిన వాళ్ళే, అందరూ నాకు గొప్పవాళ్ళే. నా ముందు కూడా చాలా మంది నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నాకు ఇష్టమైన కార్యక్రమం, పొద్దున్న లేచి కార్యక్రమాలు ఉంటాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు పెరుగుతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటారు. అది కాకుండా నేను ఇక్కడికి వచ్చి 2020 మ్యాచ్ ఆడి గెలిచాను. నిన్న ఆ ఎమ్మెల్యేలంతా విజయవాడలో కలిసాము. 20 మంది ఎమ్మెల్యేలంతా కూర్చొని క్యాజువల్ గా మాట్లాడతాం. దాంట్లో నుంచి ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే వచ్చాడు, చెప్పినాడు, అయ్యా మేము 15 సంవత్సరాలు ఆ ప్లాన్ వేసి ఈ ప్లాన్ వేసి అసలు అది చేసి ఇది చేసి నానా బాధలు పడి 18,000 మెజార్టీ తెచ్చుకున్నాం. నువ్వు 28 రోజుల్లో వచ్చి 2020 మ్యాచ్ ఆడి 18,000 మెజార్టీ తెచ్చినావు, ఎట్లా చేసినావు అబ్బా అన్నాడు. నాకు అవన్నీ తెలియదబ్బా, ఆడడం వరకే నాకు తెలుసు, తర్వాత ఏమైందో మీరు విశ్లేషించుకోండి అని చెప్పినా. ఈ రకంగా గెలిచిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువ ఉంటాయి పొద్దున్న లేచి సాయంకాలం దాకా. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా నాకు నిన్న పెద్దలు చెప్పినారు, ఈ కార్యక్రమం ఉంది చెప్పగానే అబ్బా నేను రాత్రి అనుకున్నాను, నిజంగా చెప్పకపోయి ఉంటే నేను కొంతమంది ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని కళ్ళారా చూసే అవకాశం కోల్పోయేవాళ్ళు. అందువల్ల ఈ కార్యక్రమానికి పిలిచి ఆ పిల్లలు చూసి అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. టీచర్లందరూ కూడా గొప్పవాళ్ళు. మీరందరూ చేసిన ఈ కార్యక్రమం నిజంగా చిరస్మరణీయం. ప్రతి సమాజంలో కూడా, ప్రతి కులంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే సమాజం బ్రహ్మాండంగా ఉంటుందని నమ్మేవాడిని నేను. కాబట్టి మీరందరికీ కూడా మీకు ధన్యవాదాలు. పిల్లలకి ఏది చెప్పినా మన మంచి కోసమే. ఈరోజు కూడా నేను నా పిల్లలకి ఒక తల్లిగా ఉన్నాను. ఆ తల్లి తండ్రులు పడే బాధ ఏంటో మాకు తెలుసు. నేను ఇక్కడ ఉండే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మంచికి. చదువుకోమని ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, మీరు చదువుకోమంటే ఏంటి అమ్మ నాన్న ఎప్పుడు చదువుకోమంటారా, నేను ఫ్రీగా ఉండకూడదా, టీవీలు చూడకూడదా, ఇప్పుడు యూట్యూబ్లు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి. ఈ యూట్యూబ్ చూసి చాలా మంది జీవితాలు కూడా చెడగొట్టున్నారు. టిక్ టాక్ అని తర్వాత ఇంకా ఏవేవో చాలా వచ్చాయి. కానీ మీరందరూ కూడా చదువు పైన దృష్టి పెట్టండి, వాటిని కూడా చూడండి. కానీ చదువు అనేది ఇంపార్టెంట్. ఈరోజు చదువు ఉంటేనే మనకి సమాజంలో గౌరవం ఉంటుంది. చదువు ఉంటేనే మనం ఎవరితోనైనా డిబేట్ చేయగలం, చదువుకుంటేనే మనం ఎవరినైనా మాట్లాడగలం. ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది కదా, సమాజంలో ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు అనే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి చదువు వల్లనే
చదువు ఎవరైతే ప్రేమిస్తారో చదువును ప్రేమించాలి. విద్యార్థులందరూ కూడా చదువును ప్రేమించాలి. కంపల్సరిగా ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అబ్దుల్ కలాం అనేవారు, డ్రీములు కనండి, అంటే కలలు కనండి, కలలు కంటూనే ఉండండి, కలలు కనండి. ఆ కలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి. చదవాలి 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 చదవాలి. నిజంగా చెప్తున్నాను, మీరు ఏది అనుకుంటే అది ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అన్న డే 1 నుంచి ఆయన నేను ఎమ్మెల్యే అయిపోదా 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 అంటే మాకే అసలు ఏంటని ఇట్లా అంటాడు. నిజంగా ఆ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఆ మాట అన్నాడు. ప్రకృతి సహకరించింది. మనం కూడా చదువుకోవాలి చదువుకోవాలి, చదువు తప్పితే వేరు ధ్యాస లేదు. మీకు ఏం పని లేదు. నాకు తెలిసి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం పని పెట్టారు. ఎందుకంటే నా కూతురు నా కొడుకు బాగా చదువుతున్నాడు, వాళ్ళని మంచి చదువు చదివించాలి, మేం పడే కష్టాలు పిల్లలు పడకూడదు అని చెప్పి తల్లిదండ్రులు కూడా బాగా చదివిస్తారు. కాబట్టి మీ లక్ష్యం ఒకటే, వాల్మీకి జాతిలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, పెద్ద స్థాయిలో పోవాలి. మనం ఈ రోజు మన జాతిలోన చాలా మంది ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, మనకు అవకాశం లేదు. ఈ రోజు మా దగ్గరికి ఎన్నో అప్లికేషన్స్ వస్తున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు చదివించుకోవాలని చెప్పి వలసలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మేము వలసలకు వెళ్ళిపోతే మా బిడ్డల చదువు నష్టమైతుంది, కష్టమైతుంది అని చెప్పి హాస్టల్లో పెట్టాలి అని చెప్పి చాలా మంది మా దగ్గరకు వస్తే హాస్టల్లో దొరకడం లేదు ఈరోజు సీట్లు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల్లో ఇంత మార్పు వచ్చిందా, పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించడం ఇంత కోసం ఇంత ప్రయత్నం చేస్తారా అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ నేను కూడా ఎమ్మెల్యే గారు నిన్న చెప్పాము, అన్నా మనం ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ పెంచాలి, ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, మైనారిటీలు ఎక్కువ ఉన్నారు, హాస్టల్ సంఖ్య ఎక్కువగా పెంచకపోతే మన పిల్లల్ని మనమే చదువులకి దూరం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నిన్ననే నేను అన్నగారితో మాట్లాడాను. ఇక్కడ ఉండే టీచర్స్ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, దయచేసి మీ దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా ఎంఈఓ గారికి డిఓ గారికి లెటర్లు పంపిస్తుంటే వాళ్ళు కూడా, ఎందుకంటే కర్నూలు పశ్చిమ ప్రాంతం అనేది ఎక్కువగా మన వాల్మీకి జాతే ఉంది. 6 లక్షల ఓటర్స్ అంటే ఇంక జనాభా ఎంతమంది ఉంటారో ఆ ఎక్కువ మంది నష్టపోయే వాళ్ళు మన జాతి వాళ్ళే. ఈరోజు సీట్ లేకుండా బిడ్డల్ని బయటికి పంపించకూడదు. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. బయటికి పంపించాలంటే ఇబ్బందులు పడి వాళ్ళు తొందరగానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మంత్రాలయం నియోజకవర్గంలో అయితే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీరు ఇంత గొప్పలు చదివించి ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందుకోవడానికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు పాదాభివందనం నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జెడ్పీహెచ్ఎస్ ఖచ్చితంగా రావాలా. లింగేష్ మీ నాన్న వాళ్ళు వచ్చి పిలుచుకోరు. మేడం రెడీ, మేడం పిలవండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి మీ అందరి చేత. రైతు తీసుకురావాలి, అందరికీ ఉండలేదు. ఎక్స్ మెంబర్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ అయిన శ్రీమతి గుడిస కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా వాల్మీకి ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘం తరఫున ఒక చిరు సన్మానం. అట్లా రెడీ. థ్యాంక్ యూ మేడం.